K7 కుటుంబ సభ్యులకు నమస్కారం. నేను మీ తోటకూర రఘు. ఇటీవల ఈ సోషల్ మీడియాలో అఘోరి యొక్క బజ్ ఎక్కువైంది. అసలు అఘోరి అంటే శైవ సంప్రదాయంలో శివుణ్ణి ఆరాధించేటువంటి భక్తుల పరంపరలో ఒక కేటగిరీకి చెందినటువంటి వాళ్ళు. అది వాళ్ళు అక్కడ కూడాను గురుస్థానం నుంచి ఇది ఇప్పుడు మన ఈ బ్లాక్ బెల్ట్ ఇది అని చెప్పేసి ఎట్లాగైతే మనం ఇట్లాగా ఇచ్చేసుకుంటామో ఈ గేమ్స్ దాంట్లో కానీ వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఎలా ఉంటుందో అలాగే శివుని యొక్క ఆరాధనలో ఒక సంప్రదాయం అఘోరి సంప్రదాయం. వాళ్ళు ఈ బాహ్య ప్రపంచాన్ని గురించి కానీ ఈ లౌకికమైనటువంటి విషయాల గురించి కానీ అసలు ఆలోచించరు, పట్టించుకోరు. వాళ్ళు ఎప్పుడు కూడా పరమశివుని యొక్క చింతనలో ఉంటారు. వాళ్ళకు కూడా అన్నమాట కొన్ని పద్ధతులు ఉన్నాయి, కొన్ని ఆచార వ్యవహారాలు ఉన్నాయి. దాన్ని ఇది వాళ్ళ యొక్క సామర్థ్యాన్ని బట్టి ఆ స్థాయి పెరుగుతూ పోతూ ఉంటుంది. అంతేకాని ఎవరిని పడితే వాళ్ళని అన్నమాట వాళ్ళ ఆ గ్రూప్లోకి చేర్చుకోరు. వాళ్ళకు ముందు పరీక్షలు పెడతారు, వాళ్ళు తట్టుకోగలరా లేదా అని. అది శారీరకంగా మానసికంగా అంటే వాళ్ళ యొక్క తట్టుకునేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళకి దానిలోకి ఆ యొక్క గ్రూపులోకి తీసుకుంటారు, ఆ సముదాయంలోకి. ఆ యొక్క గురు పరంపరలో వాళ్ళకి శిక్షణ ఇచ్చుకుంటూ వాళ్ళతో పాటు వీళ్ళని క్యారీ చేస్తూ వీళ్ళని క్రమశిక్షణ ఇచ్చేస్తూ అది ఏ విధంగా ఆ యొక్క ఆసనాలు కానీ పద్ధతులు కానీ అవన్నీ కూడా అలవరుస్తూ ఉంటారు. అందువల్ల అక్కడ వాళ్ళకి గురువుకి ప్రాణం ఇస్తారు. వాళ్ళు అసలు గురువు చెప్పినటువంటిది తూచా తప్పకుండా అనుసరిస్తారు. వాళ్ళు ప్రజల్లోకి రావటం, ఇది చేయటం కానీ ఇది కానీ ఏమీ జరగదు అక్కడ. అంటే మనకి ఒక త్రిలింగ స్వామి అని చెప్పి కాశీలో ఒక స్వామి తెలుగు ఆయన ఉండేవాడు. ఆయన గురించి యొక్క లీలలు, ఆయన గురించి చాలా గొప్పతనం, ఆయన ఏం చేశాడు ఏమిటి అనేటువంటిది మనకి ఈ సిద్ధేశ్వరానంద భారత స్వామి అని చెప్పి గుంటూరు ఆయన కుర్తాలంపీఠం అధిపతి ఆచార్యులు. ఆయన పీఠాధిపతి అయినటువంటి ఆయన యొక్క ప్రసంగాల్లో ఆయన యొక్క రచనలో ఈ త్రిలింగ స్వామి ప్రస్తావన వస్తుంది. అలాగే మౌనస్వామి వస్తాడు, అలాగే కావ్యకంఠ వశిష్ఠ గణపతి మునీంద్ర స్వామి వస్తాడు. వీళ్ళందరూ కూడాను కొన్ని మిరకిల్స్, కొన్ని అద్భుతాలు చేసి చూపించారు. ఎక్కడ కూడా వాళ్ళ యొక్క చూపించారు. అది ఏదో వాళ్ళ యొక్క బల ప్రదర్శనకో లేకపోతే జనాకర్షణకో చేసిన ప్రయత్నాలు కాదు. ఆయాచితంగా ఆయా సందర్భాల్లో అలా రెస్పాండ్ అవ్వాల్సి వస్తుంది పరిస్థితులకు తగ్గట్టుగా. అప్పుడు అలా చేశారు. అలాగే కంచి స్వామి చంద్రశేఖర సరస్వతి స్వామి గారి యొక్క ఇది లీలలు కూడా చూస్తుంటే చాలా తెలుస్తాయి మనకి, అంటే ఇలా కూడా జరిగిందా అని. ఈ మధ్యకాలంలో మన కన్నడ ఒక విలన్ క్యారెక్టర్స్ని ఆయన యొక్క వీడియో కూడా ఒకటి వచ్చింది. అంటే భగవంతుడు ఉన్నాడా అని చెప్పేసి ఉన్నప్పుడు అంటే వాళ్ళ యొక్క అనుభవం చెప్పారు. అలాగే ఇంకొక చోట మన బ్రహ్మానంద గారు తనికెళ్ళ భరణి ఒక శివాలయంలోకి వెళ్తే ఆ పూజారి యొక్క అనుభవాలు చెప్పారు. ఇట్లా అంటే శివభక్తులు ఎవరూ కూడాను ఒక ఆడంబరం చేయటం లేకపోతే హడావిడి చేయటం లేకపోతే ప్రజల్ని అట్రాక్ట్ చేయటం, ప్రజల దృష్టిలో పడాలని చూడటం ఇది చేయరు. ప్రత్యేకించి అఘోరి సంప్రదాయం చాలా కష్టతరమైనటువంటిది. ఆ యొక్క వాళ్ళ యొక్క విధి విధానాలు కానీ ఇవి కానీ అంటే నేను కూడా విన్నాను. ఆయన ప్రసాదాలు వాళ్ళు ఏం చేస్తారు ఏమిటి అనేటువంటిది వాళ్ళ యొక్క ఈ సిద్ధేశ్వర భారత స్వామి కానీ లేకపోతే చంద్రశేఖర సరస్వతి స్వామి గారి అని యొక్క ప్రసంగాలు వింటే మనకి కొన్ని తెలుస్తాయి, కొన్ని అర్థమవుతాయి. వాళ్ళ యొక్క సాంగత్యంలో కొన్ని మనకి అనుభవాలు అవుతాయి. అంతేగాని ఇక్కడ ఎట్లా కూర్చోవటం, నేను పూజ చేయాలంటాం,
నన్ను వచ్చి మాట్లాడాలంటాం, అసలు వీళ్ళని వాళ్ళ పాదాల మీద పడిపోవటం, ఇదంతా కూడా అన్నమాట బస్. అది హిందుత్వకి ఒక రకమైనటువంటి, అంటే పూర్వం అన్నమాట భారతదేశం అంటే అన్నమాట పాములు ఆడించుకుంటారు లేదా పాములు తింటారు అన్నటువంటి ఒక దురభిప్రాయం ఉండేది పాశ్చాత్యంలో. అటువంటి అభిప్రాయం ఏర్పడటానికి కారణం ఇటువంటి సంఘటనలే. ఎవరి పరిమితికి వాళ్ళు నుండి ఎవరు నిష్టగా చేస్తారో వాళ్ళకి ముక్తి దొరుకుతుంది, వాళ్ళకి జరుగుతుంది. అంతేగాని ఇలాగా అన్నమాట ఎక్కడా కూడా ఇప్పుడు మన మధ్య ఉంటాం, మామూలుగా ఉంటారు. చాలామంది వ్యక్తులు నాకు తెలుసు, పరిచయం ఉంది. వాళ్ళు కొన్ని కోట్లు జపాలు చేసినటువంటి వాళ్ళకి ఏదన్నా జరిగితే ఎక్కడా కూడా వాళ్ళు ఆగ్రహం, అంటే వాళ్ళు కోపగించుకోవటం కానీ చిరాకు పట్టడం కానీ ఇది కానీ జరగదు. వాళ్ళకి కష్టం నష్టం జరిగినా కూడా అన్నమాట వాళ్ళు ఆగ్రహించరు. భగవంతుడా నాకు ఇది చెయ్యని చెప్పేసి కూడా అడగరు, ఆయన చూసుకుంటాడు, ఇది కర్మఫలం అనుకుని చెప్పేసి సర్దుకుతుంటారు అని చెప్పేసి ఎప్పుడు కూడా నాకు అనుభవం ఉంది. వాళ్ళు అన్నమాట ఏ భగవంతుడిని ఏది కూడా ఇదిగో నాకు ఇది ఇవ్వు, నాకు ఇది చేసి పెట్టు ఇదని చెప్పేసి అడగలేదు. వాళ్ళు అలా అర్చన చేసుకుంటూ పోతూ ఉంటారు, ఆయనే చూసుకుంటాడు. దీనికోసం అని చెప్పేసి ఈ కర్మఫలం అనుభవిద్దాం, ఈ జన్మలోనే దాన్ని పూర్తి చేద్దాం అనేది. అటువంటి సంఘటనలు మనకి ఈ మన కంచి స్వామి గారి దగ్గర ఇది జరుగుతుంది. తర్వాత రమణ మహర్షి జీవిత చరిత్రలో కూడా కొన్ని అటువంటి ఇన్సిడెంట్లు మనకి తారసపడుతుంటాయి. అలాగే షిరిడి జాయి జీవిత చరిత్రలో కూడా అన్నమాట కనిపిస్తుంటాయి. అట్లా కొంతమంది ఒకళ్ళు నమ్మచ్చు నమ్మకపోతుంది వేరే విషయం, కానీ అటువంటి తార్కాణాలు కనిపిస్తూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. ఇదేమి బల ప్రదర్శనలో లేకపోతే మాయాజలంలో ఉన్నటువంటి అంటే ఇంద్రజానం కాదు. వాళ్ళలా న్యాచురల్గా చేసుకుంటూ పోతూ ఉంటారు, అలా జరుగుతూ ఉంటుంటాయి. అందువల్ల ఎక్కువగా అన్నమాట దానికి మనం ఒక ఈ అఘోరి అనేటువంటిది దీన్ని కానీ అది కానీ చూసినప్పుడు ఏమిటి ఇది, ఎందుకు ఎలా చేస్తుంది ఇప్పుడు అనిపించింది. సరే ఓకే, ఆవిడ పద్ధతి అది అనుకుందాం. ఆయన ఒక విషయం చెప్తారు, శివుడు అంటే శ్మశానంలో ఎందుకుంటాడు ఏమిటి అని చెప్పేసి. అంటే ఆయన శ్మశానవాసి ఎందుకంటే అక్కడ పిశాచ గణాలు ఉంటాయి. ఆ యొక్క గణాలను అన్నమాట వాటిని కంట్రోల్ చేయడానికి ఆయన అక్కడ ఉండాలి. ఆయన అక్కడ లేకపోతే వాటిని ఆ గణాలను కంట్రోల్ చేయటం కష్టం. వాటి యొక్క ప్రభావం అన్నమాట మామూలు ఈ సాధువులు ఇవన్నటువంటి జనం మీద అన్నమాట చూపిస్తాయి. అందువల్ల వాటిని కంట్రోల్ చేయడానికి అక్కడ ఉంటాడు అని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అంతేగాని శివతత్వం వేరు, శివోహం అని చెప్తూ ఉంటారు. అట్లాగే అందుకని చెప్తున్నాను, ఇది అఘోరి అన్ని చోట్ల మన సోషల్ మీడియాలో ఇవన్నీ చెప్తున్నాను. చూసిన తర్వాత అనిపించింది నాకు, ఎందుకు ఇంత అతి చేస్తున్నారు దీన్ని. ఇంతకంటే ఉంటారు, దానికి ఒక పద్ధతి ఉంది కదా, దానికి ఒక విధానం ఉంది కదా. శంకరాచార్య వారి జీవిత చరిత్రగా చదువుతున్నా కూడా ఈ అఘోరీలు కనిపిస్తారు. గౌతమ బుద్ధుడి జీవితంలో కూడా తారసపడతారు వీళ్ళు. అంటే వాళ్ళది ఒక పూజా విధానం వేరు, వాళ్ళ ఇది వేరు. అందుకని చెప్పి శివభక్తులు మన చుట్టూతా ఎవరైతే ఉన్నారో వాళ్ళ మధ్య మనలాగా అన్నమాట మామూలు డ్రెస్ వేసుకొని మామూలు చిన్న బొట్టు పెట్టుకొని ఒక మామూలు సీతాసాదాగా అన్నమాట బతికిస్తూ ఉంటారు. వాళ్ళు అద్భుతమైనటువంటి ఉపాసకులు, వాళ్ళు కొన్ని శక్తి ఉంది అని వాళ్ళు ఎప్పుడు ప్రదర్శించరు. ఈ యొక్క లౌకిక సుఖాల కోసం అన్నమాట ఆ యొక్క శక్తిని దుర్వినియోగం చేయరు. ఇక్కడికి కూడా మనం ఏదన్నా సరే పీఠాలు కానీ దీనికి కానీ వెళ్ళిపోయినప్పుడు మనకు అర్థమవుతుంది, అక్కడ నిత్యం హోమం జరుగుతుంది, అగ్నిహోత్రం ఉందా, లేకపోతే ఏ దేవతలను ఎట్లా అర్చిస్తున్నారు ఏంటంటే ఆ పూజా విధానం చూసినా కూడా ఆ దేవాలయంలో ఆ వైబ్రేషన్స్ అనేవి మనకి అందుతాయి. అంటే అక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ ఉందా నెగిటివ్ ఎనర్జీ ఉందా అనేటువంటిది కూడా తెలుస్తుంది. అది నమ్మిన వాళ్ళకి, అది నమ్మనటువంటి వాళ్ళకి ఏమీ లేదు. అందువల్ల దాన్ని ప్రతి వాళ్ళకి చూపించాను, ప్రతి వాళ్ళకి వెళ్ళేసి కాళ్ళ మీద పడిపోవటం, వాళ్ళు ఇది చేయటం అనేది సరికాదు.
ఒకళ్ళు ఈ తత్వాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మనలో ఉన్నమాట మన శరీరం వేరు, ఆత్మ వేరు, జీవుడు వేరు. ఆ జీవుడు యొక్క అనమాట అందుకని చెప్పేసి అనమాట నీలో ఉన్నటువంటి అంటే ఆ యొక్క చండాలుడిగా వచ్చినటువంటి శివుడి కను శంకరాచార్యుల వైరు మధ్యలో కూడా అనమాట పక్కగా తప్పుకోమన్నప్పుడు ఒక చర్చ సాగుద్ది. అంటే నన్ను తప్పుకోమంటున్నావా, నాలోని జీవుణ్ణి తప్పుకోమంటున్నావా అని చెప్పేసి అడుగుతాడు. అప్పుడు ఆయన ఎవరో గుర్తించి పాదాల మీద పడతాడు శంకరాచార్యుడు. అట్లాంటి సంప్రదాయంలో అటువంటి మతంలో మనం పుట్టాం, మనం విద్యాసం పెరుగుతున్నాం. అంత గొప్ప ఉత్కృష్టమైంది మన యొక్క మానవ జన్మ, మన యొక్క మతం, మన సంప్రదాయం. అందువల్ల మనం దాన్ని అలాగే కొనసాగిద్దాం. ప్రక్షాళన ఏదన్నా ఉంటే ప్రక్షాళన చేసుకుందాం. అంతేగాని ఇటువంటి చీప్ ట్రిక్స్కి విద్యాన్ని లేకపోతే ఒక దేనికి మనం ఎంకరేజ్ చేయొద్దు, కనీసం ఎంకరేజ్ చేయొద్దు. ఎవరికి వాళ్ళు మీ స్థాయిలో మీ యొక్క సాధన చేసుకోండి, సరిపోతుంది. అందుకని చెప్పేసి మీరు పెద్దానికి టెంప్ట్ అయిపోయి ఏదో గొప్ప అని చెప్పేసి అనుకోకండి. మీ గొప్పతనం మీది. ఈ మానవ జన్మ తీసుకోవటంలోనే నీకేదో పూర్వజన్మ సుకృతం ఉంది కాబట్టి మానవుడిగా జన్మించావు. లేని పక్షంలో పశు పక్షాదుల్లో దేనిగానో జన్మించి ఉండేవాడు. అదొక్కటి గుర్తుంచుకోండి. అంతేగాని దీన్ని ఎవరిని కూడా ఎక్కువగాను ఊహించుకోవద్దు, తక్కువగా హీనంగాను ట్రీట్మెంట్ అంటే భావించవద్దు. వారికి వాల్సినటువంటి సముచిత స్థానం ఇవ్వండి, గౌరవించండి. మనకి మీరు అఘోరాలను గురించి కానీ లేకపోతే ఇటువంటి యొక్క శివభక్తులు ఎవరన్నా దర్శించుకోవాలి అనుకుంటే కాశీ ఇది ప్రాపర్ ప్లేస్. అక్కడ కొన్ని ఎంతో కాలం నుంచి అనమాట ఈ జపతప హోమాలు చేసుకున్నటువంటి వీళ్ళు ఉంటారు. వాళ్ళు ఎక్కడైతే జనాలు ఉంటారో వాళ్ళకి దూరంగా ఉంటారు, నిర్జన ప్రదేశంలో ఉంటూ ఉంటారు. ఆయన అర్చన చేస్తూ ఉంటారు. వాళ్ళు దానికి వాళ్ళని వెళ్ళి కలవండి, భక్తితో చూడండి. వాళ్ళు ముందు పట్టించుకోరు, మన అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు దానివల్ల మాట కాలం వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటారు. ఏదో లౌకికత దీన్ని ఆశించి వచ్చారు అని చెప్పేసి అనుకుంటారు. నిజంగా నీ యొక్క చిత్తశుద్ధిని కనుక నువ్వు కనుక నిరూపించుకోగలిగితే, వాళ్ళ గనక మనం నచ్చజెప్పగలిగితే, వాళ్ళు మనకు ఉన్నటువంటి వాళ్ళ కర్మఫలాన్ని కొంత, నీ యొక్క కర్మఫలాన్ని కొంత వాళ్ళు స్వీకరిస్తారు. అంతేగాని ఇట్లాగా ఈ చేసేటువంటి వాళ్ళు, హల్చల్ చేసేటువంటి వాళ్ళని మాత్రం పట్టించుకోకండి. అలాగే మీరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా సరే ఒకటి అర్చకుడు దానికి ఏంటంటే దాని కొన్ని కోట్లు జపం చేసేవాళ్ళు, మంత్ర జపం చేసి ఉండాలి. వాళ్ళకే అనమాట ఆ యొక్క సిద్ధిస్తుంది మంత్రం. ఆ సిద్ధించినటువంటి వాళ్ళతో చేసిన అనుగ్రహమే మనకి కాపాడుతుంది. అందువల్ల పుణ్యం అంటే పాత క్షేత్రాలు కానీ ఇవి కానీ దర్శించినప్పుడు వెతుక్కోండి. అక్కడన్నమాట ఈ శాసనాలు ఉంటాయి, అంటే ఈ చక్రాలు ఉంటాయి, లేకపోతే రాతి ఫలకాలు ఉంటాయి. దాని యొక్క వాళ్ళు వేసినటువంటి అక్కడ ఆ యొక్క చక్ర ప్రభావం వలన, ఆ మంత్ర ప్రభావం వలన అన్నమాట ఆ యొక్క కొన్ని ఏళ్ల తరబడి జరుగుతున్నటువంటి పూజలు, పునస్కారాలు, అభిషేకాల వల్ల కొంత శక్తి లభిస్తుంది. అది ఆ శక్తి మనల్ని కాపాడుతుంది. అక్కడ వాళ్ళ తత్వం ప్రకారం నువ్వు కనుక ఏ దేవతనైనా సరే పూజించితే, అర్చిస్తే, లేకపోతే ఇచ్చేస్తే, అంటే మనసు పెట్టి కనుక పిలిస్తే, ఆర్తితో కనుక నువ్వు అర్థిస్తే తప్పకుండా వాళ్ళు హాజరవుతారు, కనిపిస్తారు. నీకు వరాలు ఇస్తారు, ఇచ్చి తీరాలి. లేని రోజు అనమాట వాళ్ళ పైన అనమాట ప్రజలకు కానీ వీళ్ళకి కానీ నమ్మకం ఉండదు. ఆ నమ్మకం నిలబడాలి, ఆ నమ్మకం ప్రబలాలి అంటే అన్నమాట వాళ్ళు నీకు దర్శనం ఇచ్చి తీరాలి. నువ్వు పలకరించవలసిన రీతిలో వాళ్ళని కనుక పలకరిస్తే, అర్థించవలసిన రీతిలో అర్థిస్తే తప్పకుండా వాళ్ళు నీకు ప్రత్యక్షం అవుతారు. అయితే ఆ దేవత ప్రత్యక్షం అయినప్పుడు ఆవిడ ఇచ్చే వరాన్ని నువ్వు సద్వినియోగం చేస్తావా, దుర్వినియోగం చేస్తావా అనేటువంటిది గమనించటానికి, నీ యొక్క సహనాన్ని పరీక్షించటానికి
కొన్ని పరీక్షలు పెడతారు ఉన్నటువంటి అధిదేవతలు, ప్రత్యదేవతలు, లేకపోతే అనుచర గణాలు, ఇది ఇంద్రుడు లాంటి వాళ్ళు. అంతేగాని అది నీ యొక్క శల్య పరీక్ష. అది ఆ శల్య పరీక్షలో అనమాట నువ్వు కన్నా నెగ్గితే అమ్మవారు అనమాట నీకు, లేకపోతే అయ్యవారు నీకు సాక్షాత్కరిస్తారు. లేదు అనుకోనండి, విశ్వామిత్రుడిలాగా అనమాట మళ్ళీ నువ్వు ఆ శక్తి అంతా కూడా పోయి నీ కోపం వచ్చేసి ఎవరిని చెప్పించడం, ఎవరిని తిట్టడం, ఇదన్నీ చేసామనుకోండి, ఆ శక్తి అంతా కూడా దుర్వినియోగం అయిపోయి మళ్ళీ మొదలవుతుంది. ఆ ఒక టెస్టింగ్ పాయింట్, ఆ యొక్క అలా టెస్టింగ్ చేయటమే ఏంటంటే ఇంద్ర పదవి. అంతేగాని ఆయన ఏదో ఒక వాళ్ళ యొక్క తపస్సునో లేదా పూజనో భగ్నం చేయటం కాదు ఆయన సంకల్పం. నీలో ఉన్నటువంటి తృష్ణని, నీ యొక్క సహనాన్ని, నీ యొక్క ఓర్పుని, నీ యొక్క దృక్పథాన్ని ఆయన పరీక్షిస్తాడు. ఆ పరీక్ష పెట్టేదాన్ని అది, అంతేగాని ఇతరతర కాదు. అందువల్ల ఒక సంప్రదాయం, ఒక ఋషులు ప్రసాదించిన సంప్రదాయంలో ఒకటి అఘోరా పద్ధతి. ఈ అఘోరాలని మనం గౌరవిద్దాం, వాళ్ళ యొక్క సంస్కృతి వాళ్ళని ఇచ్చేద్దాం. కానీ దాన్ని చీప్గా అన్నమాట పబ్లిసిటీ చేయటం కానీ, వాళ్ళని ఇచ్చేయటం కానీ, దాన్ని మనం ఎంకరేజ్ చేయొద్దు కనీసం. సెలవు.